ఆశ్చర్యకరుడా చూడము తండ్రివి రాజు నీ చూడము తండ్రివి రాజు పాష గారు ఈ స్థలం యొక్క వివరాలు మనతో పంచుకుంటారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మనం బైబిల్లో మన పితరుల గురించి వ్రాయబడినటువంటి మాటలు, వారు సంచరించినటువంటి స్థలాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది యబ్బోకు రేవు దగ్గర. యబ్బోకు రేవు చరిత్ర ఏమిటంటే, మనం లేఖనాల్లో చదువుతున్నట్లుగా ఇస్సాకు కుమారులైనటువంటి ఏశావు, యాకోబు వాళ్ళు ఇద్దరి యొక్క చిన్న చిన్న వివాదాలను బట్టి తండ్రి ఇంట్లో నుండి అంటే బెయర్షాబా నుండి పద్దనారాము అనే వాళ్ళ మామగారి ఇంటికి యాకోబు బయలుదేరి వచ్చారు. ఇంచుమించుగా యాకోబు పద్దనారాము అంటే పేర్లు కొంచెం అప్పటికిప్పటికి మార్పులు ఉన్నాయి. పద్దనారాములో యాకోబు ఇంచుమించుగా 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత ఆయన బెయర్షాబా నుండి పద్దనారాముకు వస్తున్నప్పుడు బేతేలు ప్రాంతంలో దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ బేతేలు దేవుడు ఒకసారి అబ్రహాంతో మాట్లాడి, నేను ఎక్కడి నీకు కనపడ్డానో, ఎక్కడి నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తానని చెప్పానో ఆ ప్రదేశానికి వెళ్ళి నాకు బలిపీఠం కట్టి బలర్పించమని చెప్పారు. తన మామగారింటి దగ్గర నుంచి తన భార్యలను అలాగే 13 పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు తన అన్నైనటువంటి ఏశావు 400 మందిని తీసుకొని ఆయన ఎదురొచ్చారు. వెనక మామ ఆయన వెంటాడటం, ఆ గండం తప్పించుకొని మరలా కొంచెం ముందుకు రాగానే ఏశావు 400 మంది తీసుకొని రావటం జరిగింది. యాకోబు తన దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ 2 భాగాలుగా చేసి, అన్న ఏశావు నన్ను చంపుతాడేమోనని ఇదే యబ్బోకు రేవు దగ్గర, బాగా గమనించండి, ఇదే యబ్బోకు రేవు దగ్గర, యబ్బోకు రేవు తాను దాటి అలాగే తన కుటుంబ సభ్యులను కూడా యబ్బోకు రావు దాటించారు. ఆ రోజుల్లో ఈ బస్సులు ఏమీ లేవు కదా, కాలినడక ఇది. ఆ కాలినడక మీద తిన్న ఎక్కడ బయలుదేరారు? పద్దనారాము అనే తన మామ దగ్గర నుంచి హెబ్రోనులో ఉన్నటువంటి తన నాన్నగారి ఇంటికి బయలుదేరారు. అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ యబ్బోకు రేవు దాటి వెళ్ళాలి. ఏశావు యొక్క గండం తప్పించుకోవాలని కుటుంబ సభ్యులు ఏం చేస్తారో మా అన్నని బాధ పెట్టుకుని అక్కడ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఆయన ప్రార్థన చేసిందే ఈ యబ్బోకు రేవు. హల్లెలూయా. యబ్బోకు రేవు అనేది పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది. అందరు చెప్పండి, పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది. మగశిరి గలవాడై ఆయన పోరాడి గెలిచారు. అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎలా పోరాడారు, ఎలా ఆయన పోరాడి గెలిచారని మనం కొంచెం బైబిల్లో ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో పోరాడి గెలిచారు. ఈ రోజున మనం ఇంతమంది ఉన్నాం, ఇన్ని వస్తువులు ఉన్నాయి. ఆ రోజున ఊహించుకోండి, ఇది పెద్ద అరణ్యం లాంటిది. ఒక్క యాకోబు కుటుంబ సభ్యులు కూడా ప్రక్కన పెట్టుకోలేదు. లేఖనం చెప్తుంది, వారిని దాటించి యాకోబు ఒక్కడే మిగిలిపోయింది. చెప్పండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయిందని వ్రాయబడింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంత అరణ్యంలో ఒక్కరు కూడా లేనప్పుడు రాత్రంతా అంటే తెల్లారేంత వరకు కూడా యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నారంటే దేవుని మీద ఎంత ఆధారపడి ఉంటారో కొంచెం ఆలోచించాలి. మనం ఎంతమంది ఆలోచన చేస్తూ ఉంటాం, ఆధారపడతా ఉంటాం. కన్నీరు కార్చి దేవుడున్నారని దేవుని మీద ఆధారపడి ప్రాధేయపడి అక్కడే యాకోబు పేరు
ఇశ్రాయేలుగా మార్చబడింది. బాగా ఆలోచన చేయండి. ఇశ్రాయేల్ అంటే ఆశీర్వించబడిన వ్యక్తి. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మరి యాకోబు జీవితం మారింది. చిన్న చిన్న విషయాలు తర్వాత రోజుల్లో ఉన్నప్పటికీ ఒక ఇశ్రాయేల్ అనే పేరును దేవుడు నిర్ధారణ చేసింది ఇక్కడే, ఈ స్థలంలోనే. అర్థమైందా? తన జీవితం మారింది. యాకోబు యొక్క జీవితంలోనే ఒక మలుపు తిరిగినటువంటి స్థలం ఈ స్థలం. ఆ స్థలంలో మనం ఉంటాం ఎంతో ఆశీర్వాదకరం. సాక్షాత్తు యాకోబు ఎక్కడైతే దేవుడితో పోరాడారో, దేవుడు ఎక్కడైతే ఇక్కడ కలిశారో, దేవుని పాదాలు ఎక్కడైతే పట్టుకొని తెల్లారో బ్రతిమలాడారో ఆ స్థలంలో మనం ఉన్నాం ఇక్కడ. ఆ తరువాత ఆశీర్వించబడ్డారు. తన కుటుంబం దీవించబడింది. హెబ్రోనికి వెళ్లారు. ఏంటి మనం చూస్తాం లేఖనాల్లో. ఈ స్థలంలో నుండి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు అర్థమైందా? సూర్యోదయమాయను. అప్పటి వరకు చీకటి 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 చీకటి. ఎస్టీ పాస్టర్ గారు ఎప్పుడు 7 రాత్రుల గురించి చెప్తా ఉంటారు. పూర్వపు రోజుల్లో 28 అధ్యాయులు పొద్దు 28లో ఆరంభమైంది ప్రొద్దు కురకటం. అర్థమైందా? 28లో ఆరంభమైన ప్రొద్దు కృంగిపోవటం. 32వ వచనం 2వ అధ్యాయంలో ఆయన జీవితంలో సూర్యోదయం అయింది. అందుకే ఆయన అంటారు ఇది పెనుయేలు అనే పేరు కూడా పెట్టారు. అంటే దేవుని ముఖం, నేను దేవుని ముఖాముఖిగా చూశానని చెప్తారు. మనకు కూడా ఒంటరి జీవితంలో దేవుని పాదాలు పట్టుకోవటం, కన్నీరు కార్చడం, కన్నీరు విడవటం, అలాగే దేవుని ద్వారా ప్రార్థనలో పోరాడి గెలిచే అనుభవం ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక పెనుయేలు అనుభవంలోనికి కూడా రావాలి. ఒక్కొక్కరి జీవితంలో చీకటి అనుభవాలన్నీ తొలగిపోవాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నీతి సూర్యుడిగా ఉదయించాలి. నీతి సూర్యుడు నాలో ఉదయించే, చీకటి తొలగే. నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను. నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, శాలేము రాజువు. అబ్రాం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి సర్వశక్తి గల దేవ, కృపాసత్య సంపూర్ణైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న స్వామి. నా ప్రభా, మా పితరులు స్వామి నీ భక్తులు సంచరించిన ప్రదేశమంతట్లో అడుగుపెట్టి ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే ప్రభా యెహోవాకు రేవు తండ్రి సమీపాన స్వామి ఆనాడు యాకోబు ప్రార్థించగా యాకోబు కోసం ప్రభువా మీరు మహిమగా దిగివచ్చిన దేవుడు స్వామి. యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు స్వామి. యాకోబుకు జయమిచ్చిన దేవుడు ప్రభువా. యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు స్వామి. యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు స్వామి. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ శుభ సమయాన ప్రభు ఇక్కడ కూడి వచ్చిన నీ ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాం స్వామి. నా తండ్రి, ఈ స్థలమందు నీ ప్రియులు ప్రార్థించుచు ఉండగా ఒక గొప్ప మార్పు ఒక్కొక్కరిలో కలుగును గాక. ఆనాడు యాకోబును ఆశీర్వదించిన దేవుడవు ఇక్కడ ఒక్కొక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఈ స్థలం నుండి ఒక్కొక్కరు ఆశీర్వాదంతో నింపబడి బయలుదేరి వెళ్లాలి స్వామి. ఆనాడు యాకోబు జీవితంలో ఒక సూర్యోదయాన్ని మీరు కలుగు చేసిన దేవుడు స్వామి. మరి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి జీవితంలో వారి బ్రతుకులో ఏ విధమైన చీకటి ఉన్నా వాటన్నిటిని తొలగించమని ఆజ్ఞాపిస్తున్నాం స్వామి. ఒక్కొక్కరి జీవితంలో మీరు దేదీప్యమానముగా వెలగబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి. మీ స్తోత్రం. మేము చూసిన ఈ స్థలాన్ని గురించి, ఇక్కడ మేము పొందుకున్న అనుభవాన్ని గురించి ప్రతి స్థలమందు నీకు మేము సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బలో యేసు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే, త్వరలో రానై ఉన్న రాజాధిరాజు యేసు ప్రభుకే.